హాయ్ అండి, నమస్తే. ఈరోజు అరటికాయ పచ్చెనపప్పు ఫ్రై చేసుకుందామండి. ఎలా చేద్దాం చూద్దాం. ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక గంట ముందుగాను పచ్చెనపప్పు నానబెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మూకుట్లోని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోయగానే ఆయిల్ వేడెక్కగానే ఆవాలు చిటపట్లాడేటట్టుగాను బొబ్బుల్స్ వచ్చినట్టుగానే వేసుకోవాలండి. తర్వాత మినపప్పు వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకోవాలి. నా దగ్గర జీలకర్ర లేదండి, అందుకే నేను వేయలేదు. పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను కాబట్టి వేయలేదండి. పచ్చిమిరపకాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా వేగినట్టుగానే అలాగే వేపుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోవాలి, కొంచెం మరీ కాకుండా లైట్గా మగ్గిపోవాలండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేదాన్ని. మరి ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా, మళ్ళీ ఎండుమిరపకాయలు అయితే కారం ఎక్కువ ఉంటే తెల్లాం కదా అనుకొని, అందుకనే నేను ఎండుమిరపకాయలు వేయలేదండి. మీరు కావాలితే వేసుకోవచ్చు, కాకపోతే మాకు కారం ఎక్కువైపోయింది అని దాంట్లో కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకొని పసుపు కొంతమంది అంటే మొక్కలకి దీనికి ఫ్రై కండి ఉప్పు వేసుకోవాలండి ముందు. ఎందుకంటే మళ్ళీ మొక్కలు వేసేసినాక, అరటికాయ ముక్కలు వేసేసినాక ఇవి ఉప్పు వేసామనుకోండి, ఆ మొక్కకి సరిగ్గా అంటుకోదు. అది మళ్ళీ ఒక మొక్క ఉప్పు పట్టిద్ది, ఒక మొక్కకేమో ఉప్పు సాలదు. అందుకని ముందులోనే ఉప్పును పసుపు వేసామంటే అది అలాగా అంటికిపోయిద్దండి. ఆ నూనెలోనే వేడెక్కిద్ది కదా, ఆ నూనెలోనే మొక్కకి లోపల కూడా ఫ్రెష్ అయిద్దండి. అలాగ ముక్కలు కడిగేసిన ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు కలిపేసేసుకొని అలా గరిటతోటి అలా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక కాసేపు అలాగ ఒక 5 నిమిషాల వరకు అలా కలతీస్తూనే ఉండాలండి. కలతీసేసినాక అప్పుడు కడిగేసిన కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు కొత్తిమీర ఎందుకంటే మనం తీసుకొని కడుక్కొని ఉంచుకోవాలండి పక్కనే ముందే. ఎందుకంటే మరి ఏ ఫ్రై కదండి, మళ్ళీ ఆ నీళ్ళతో వేస్తే మళ్ళీ నీళ్ళు చుక్కలంటూ దీనికి అరటికాయలోని నీళ్ళు పడకూడదండి. అప్పటికి నేను అరటికాయ ముక్కలు కడిగేసినప్పుడు గట్టిగా ఇలా పిండేసి గిన్నెసి వేసానండి. మళ్ళీ నీళ్ళు చుక్కలు పడకూడదు ఫ్రై అన్నాక. అరటికాయ పులుసు కూడాను ఈసారి పెడతానండి. వైజాగ్ వాళ్ళకి అరటికాయ పులుసు ఎలా పెడతామని అన్నారండి. అసలు పశ్చిమ గోదావరి జిల్లాకి అయితే అరటికాయ పులుసు పెడతారు. కింద మా అమ్మగారు అయితే ఎలా పెడతావు అరటికాయ పులుసు అని అంటే, బెండకాయ పులుసు ఎలా పెడతామో అలాగే పెడతాము, నువ్వు పెద్ద ఇదేం కాదు, మనం బెండకాయ పులుసు చింతపండు ఎలా వేసుకుంటాము అలాగే. ఆ మా అమ్మగారు అయితే బెండకాయ పులుసులను కూడాను బెల్లం వేస్తారంట. మేమైతే బెండకాయ పులుసులో కూడా మేము బెల్లం వేయము. అలా వేసుకొని కొంతమంది తింటారట. ఆ అరటికాయ ముక్కలు వేసేసినాక అల్లం పేస్టు వేయాలి. ఇంకా మసాలాలు ఇంకేం అక్కర్లేదండి. అల్లం పేస్ట్ వేసేస్తే ఒక 5 నిమిషాలకి అలా మగ్గిపోయిద్దండి. అడుగెట్టకుండా చూసుకోవాలి, అడుగెట్టకూడదండి. మనం దగ్గర ఉన్నామంటే అడుగెట్టదు. సిమ్లో పెట్టుకొని అలా దగ్గరగానే అలా కలిపేసుకొని ఉండాలండి. కలిపేసుకుని పచ్చెనపప్పు ఎలాగో నానబెట్టేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోయిద్దండి. పెద్ద ఇదే ప్రాసెస్ ఏం కాదు, తొందరగానే నానిపోయిద్ది. పచ్చెనపప్పు నానబెట్టేసుకున్నాం కాబట్టి అది ఇప్పుడు పచ్చెనపప్పు వేసేస్తున్నాం అండి. పచ్చెనపప్పు వేయగానే ఆ పచ్చెనపప్పు వేయగానే తీసేసుకొని అలా చేసుకుంటూ ఉండాలండి. పెద్ద ఇదేం కాదండి, తొందరగానే అయిపోయిద్ది. కాకపోతే ఎందుకంటే మనం ఒక గంట ముందు నానబెట్టుకుంటాం కాబట్టి పెద్దగా ఉంటుందండి. లేకపోతే పచ్చిగా వేసుకోవచ్చు. వేసుకుంటే కొంచెం అది గట్టిగా నానబెట్టుకుంటే వేసామనుకోండి, అదేమో కొంచెం గట్టిగా ఉండి కొంచెం బాగోదండి, పంటికి గట్టిగా తగిలిద్ది. ఇదైతే చక్కగా అరటికాయ కూర అరటికాయ ఫ్రై ఎలాగైపోయిద్దో ఇది కూడా అలాగే అయిపోయిద్దండి. చక్కగాను బాగుంటుందండి. ఎందుకంటే ఇది మామూలుగా నానబెట్టి వేసామనుకోండి, ఒక గంట ముందు నానిందనుకోండి చక్కగాను బాగుంటుంది. మనం ఇంకొక 2 నిమిషాల్లో దింపేస్తామనగా కారం వేసుకోవాలండి. కారం వేయకపోతే ఇప్పుడు ముందు మనం కారం వేసేసుకున్నట్టు అడిగెట్టేస్తుందండి. అడిగెట్టేసిందంటే మాడిపోయిద్ది. మాడిపోయిందంటే మనం కూర తినలేము. మాడిపోయిన కూరలు కూడా తినకూడదండి, ఎందుకంటే క్యాన్సర్లు అవి వస్తాయి. కొంతమంది కలర్స్ కూడా వేసుకుంటారండి, కానీ నేను మట్టికి దేనికి తినే వస్తువులకు మట్టికి నేను దేనికి కలర్స్ వేయనండి. కలర్స్ వేసామంటే క్యాన్సర్లు అవి వస్తాయి. మా ఆయన గారు అసలు ఎక్కువరండి. కలర్స్ లేకపోయినా పర్లేదు, నేచురల్ ఫుడ్డే ఉండాలి, కానీ ఇలా కలర్స్ అవి వేసుకోకూడదు, క్యాన్సర్లు అవి వచ్చేస్తాయి. ఒక 5 నిమిషాలు పోయినాక మూత పెట్టేసినాక మళ్ళీ కాసేపు ఒక 5 నిమిషాలు పోయినాక, ఎంతసేపు టైం పట్టదండి, ఆల్రెడీ మగ్గిపోయింది కదా. కొంచెం లైట్గా ఏంటంటే పచ్చెనపప్పు మగ్గాలని అంతే తప్ప, లేకపోతే అరటికాయ కూర ఉడికిపోయినట్టే.
మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా తొందరగానే అయిపోద్దండి. పెద్ద ఇదేం ప్రాసెస్ ఏం కాదు, ఎక్కువ టైం ఏం పట్టదు. అట్టిగా మగ్గిపోయిందంటే ఇది నానబెట్టుకుని ఉన్నామంటే ఆవిడ ఇది అయిపోయిందండి. అయిపోయిందండి కూర. బాయ్.